ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వింటున్నటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని జ్ఞాపకంగా ఉంచుకున్నాము. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు దైవలేఖన గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాము. దైవలేఖ 22వ అధ్యాయంలోనే 70వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అందుకు వారందరూ, ఎట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడగగా ఆయన, మీరన్నట్లు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అవును, నువ్వు దేవుని కుమారుడువా అనగా నేనే ఆయనను అని చెప్తూ ఉన్నాడు. ఎవరు ఈయనంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వలోక పాపములను క్షమించబడుతున్నటువంటి గొర్రెపిల్ల. ఈయన అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అనంటే, అవును నేనే ఆయనను అంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా గ్రంథాలలో లేఖనాలలో రాయబడినటువంటి క్రీస్తు ఈయనే. గ్రంథాలలో లేఖనాలలో రాయబడిన క్రీస్తు, ప్రతి ఒక్క మానవాళి కొరకు వచ్చినటువంటి క్రీస్తు, మానవాళి యొక్క పాపములను క్షమిస్తున్నటువంటి క్రీస్తు, మానవాళి యొక్క దోషములను పాపములను క్షమించటానికి వచ్చినటువంటి క్రీస్తు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యేసయ్యను నమ్మినటువంటి జీవితాలలో మనము, ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసము, మన నమ్మకము, మన ప్రేమ, మన ఐక్యత, మన సమాధానము ఇదిగో క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో